ఒకప్పుడు బెంగళూరుతో పోటీ పడేది హైదరాబాద్. ఇప్పుడు బెంగళూరుకి చాలా దూరంలో అందుకోలేనంత వెనకబడిపోయింది. ఇంతకీ ఏ విషయంలో అంటారా? ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయంలో. ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయంలో గత 10 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం గ్రోత్ రేట్నే నమోదు చేసుకుంటూ వస్తుంది హైదరాబాద్. ఒక్క 2020 సంవత్సరంలో కోవిడ్ టైంలో తప్ప. ఆ ఇయర్ ఓన్లీ హైదరాబాద్ ఒక్కటి కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో ఇదే పరిస్థితి. అట్లనే హైదరాబాద్లో కూడా పడిపోయింది. కానీ ఈ కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం అది కూడా భారీ డౌన్ఫాల్ ఉండడం. అసలు ఇంతకీ ఈ ఆఫీస్ స్పేస్ లీజింగ్ అంటే ఏంది, దీనికి ఇప్పుడు ఎందుకు అంత ఇంపార్టెన్స్, సింపుల్గా క్లియర్గా చూద్దాం. ఎందుకు ఇప్పుడు ఈ విషయం ఇంత చర్చనీయాంశం అయిందో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. వీడియోలో మంచి కంటెంట్ ఉంది, పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అసలు ఆఫీస్ స్పేస్ లీజింగ్ అంటే ఏంది? రకరకాల కంపెనీలు, ఐటీ కంపెనీలు కావచ్చు, లేదంటే స్టార్టప్లు కావచ్చు, లేదంటే ఫార్మాకు సంబంధించిన కంపెనీలు కావచ్చు, ఇట్లా రకరకాల కంపెనీలు ఇవన్నీ లీజుకు తీసుకునే ఆఫీస్ స్పేస్నే సహజంగా దీన్ని ఎంఎస్ఎఫ్లో కొలుస్తారు. ఎంఎస్ఎఫ్ అంటే మిలియన్ స్క్వేర్ ఫీట్స్. ఉదాహరణకి ఒక ఐటీ కంపెనీ 1,00,000 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ని లీజుకు తీసుకుంది అనుకుందాం. ఇట్లా ఒక 10 కంపెనీలు కలిపి 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ని లీజుకు తీసుకున్నాయి అనుకుందాం. అప్పుడు ఇదంతా కలిపి 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ లీజింగ్ కిందికి వస్తుంది. దీనివల్ల ఏం పెరుగుద్ది అంటే 10 కంపెనీలు ఏర్పడ్డాయి. 10 కంపెనీలు ఏర్పడడం వల్ల ఏమొచ్చింది? 10 కంపెనీల్లో వందలాది ఉద్యోగాలు పుట్టుకొస్తాయి, వేలాది ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఎంత ఎక్కువ ఆఫీస్ స్పేస్ లీజింగ్ వెళ్తే అన్ని ఎక్కువ పెట్టుబడులు వచ్చినట్టు లెక్క, అన్ని ఎక్కువ ఉద్యోగాలు వచ్చినట్టు లెక్క, మన ఆర్థిక వ్యవస్థ అంత బలపడుతున్నట్టు లెక్క. ఇది ఎప్పుడైతే తగ్గిపోతుందో మన ఆర్థిక వ్యవస్థ బలహీనమవుతుందని, ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని, అట్లాగే కంపెనీలు కూడా వాటి ఎక్స్పాన్షన్ని తగ్గించినాయని, లేదంటే వేరే నగరానికి వెళ్ళిపోతున్నాయని అర్థం. మరి హైదరాబాద్లో గతంలో ఎట్లుండేది? ఈ ఇయర్ 19% పడిపోయింది అనుకున్నాం కదా, మరి గతంలో ఎట్లుండేది? ఆల్మోస్ట్ 2016 నుంచి ఎవ్రీ ఇయర్ గ్రోత్ రేట్నే చూసుకుంటూ వస్తుంది ఈ ఆఫీస్ స్పేస్ లీజింగ్ హైదరాబాద్లో. కానీ 2020 సంవత్సరంలో మాత్రం కోవిడ్ వల్ల ఈ ఆఫీస్ స్పేస్ లీజింగ్ అనేది తగ్గిపోయింది. అది కూడా ఎందుకంటే చాలా కంపెనీలు ఆఫీసుల్ని మూసేసి, కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలు కూడా ఆఫీసుల్ని తెరవకుండా మొత్తం వర్క్ ఫ్రమ్ హోము, రిమోట్ వర్కింగ్ ఇట్లాంటి విధానాలు తీసుకోవడం వల్ల ఈ ఆఫీస్ స్పేస్ లీజింగ్ అనేది తగ్గింది. ఆ తర్వాత 2016 నుంచి 2020 వరకు, ఆ తర్వాత 2021 నుంచి ప్రస్తుతం 2024 వరకు కూడా ఎవ్రీ ఇయర్ దీంట్లో పెరుగుదలే నమోదైంది. ఇక 2024లో అయితే ఏకంగా 53% పెరుగుదల నమోదైంది. 2023లో 6.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఉంటే 2024కి వచ్చేసరికి 12.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 53% పెరిగింది. అదే 2025కి వచ్చేసరికి 10 మిలియన్ స్క్వేర్ ఫీట్కి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 2.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ లీజింగ్ విస్తీర్ణం తగ్గిపోయింది. రీజన్ ఏంటంటే చాలా కంపెనీలు రిమోట్ వర్కింగ్ విధానానికి వెళ్ళిపోయినాయి, ఇదొక రీజన్. ఇంకొన్ని కంపెనీలు ఈ నగరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాయి. ఇదంతా ఓన్లీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయంలోనే కాదు, రియల్ ఎస్టేట్ తగ్గుదలని కూడా చూపిస్తుంది. 2024లో ఈ ఆఫీస్ స్పేస్ లీజింగ్లో ప్రధాన పాత్ర పోషించిన కంపెనీలు ఏంటంటే ఐటీ, టెక్నాలజీ, హెల్త్ కేర్, ఫ్లెక్స్ స్పేస్లు, అట్లనే హైబ్రిడ్ వర్కింగ్ విధానం. ఈ అన్నిటి వల్ల ఈ ఆఫీస్ స్పేస్ లీజింగ్ అనేది 6.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ నుంచి 12.5 మిలియన్ స్క్వేర్ ఫీట్కి పెరిగినాయి. అదే 2025కి వచ్చేసరికి 10.1 మిలియన్ స్క్వేర్ ఫీట్కి తగ్గిపోయింది. ఎందుకు ఇట్లా జరిగిందంటే ఈ కంపెనీలు అనేవి ఎక్స్పాన్షన్ని ఆపేసినాయి, రిమోట్ వర్కింగ్ విధానానికి షిఫ్ట్ అయినాయి, లేదంటే వేరే నగరాలకు వెళ్ళిపోయినాయి. ఎందుకు ఇప్పుడు దీన్ని ఇంత సీరియస్గా తీసుకుంటున్నారు? మిగతా నగరాల్లో పరిస్థితి ఎట్లుంది అంటే మిగతా నగరాలు హైదరాబాద్ కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. భారతదేశ నగరాల్లో ఏది కూడా ఇంత డౌన్ఫాల్ని నమోదు చేయలేదు. ఉదాహరణకి బెంగళూరుని తీసుకుందాం. 2024లో 15.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఉంటే 2025కి వచ్చేసరికి 22.1 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ లీజింగ్కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 7.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ పెరిగింది. ఢిల్లీ కూడా అంతే. 2024లో 9.3 ఉంటే 2025కి వచ్చేసరికి 11.3కి పెరిగింది. చెన్నైలో అయితే 41% పెరిగింది ఏకంగా. 2024లో 6 ఉంటే 2025కి వచ్చేసరికి 9.6 మిలియన్ స్క్వేర్ ఫీట్కి పెరిగింది. పూణేలో కూడా అంతే, 37% ఇంక్రీజ్ అయింది. ఇంకా కోల్కతా అయితే 38% ఆఫీస్ స్పేస్ లీజింగ్ పెరిగింది. ఓన్లీ డౌన్ఫాల్ ఉన్న నగరాలు ఏంటంటే హైదరాబాద్, దాంతోపాటు ముంబై. ఈ 2 నగరాల్లో మాత్రమే డౌన్ఫాల్ ఉంది. ముంబైలో ఈ డౌన్ఫాల్ జస్ట్ 5% ఉంటే హైదరాబాద్కి వచ్చేసరికి 19% డౌన్ఫాల్ వచ్చింది. ఇది గత 10 ఏళ్ల నుంచి ఇంత దారుణంగా డౌన్ఫాల్ ఉండడం ఈ ఇయరే ఫస్ట్. ఒక్కసారి హైదరాబాద్ని 2019 నుంచి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 2019 కంటే ముందు చాలా తక్కువనే ఉండేది. 2019 నుంచి క్రమంగా పెరుగుకుంటూ వచ్చింది. 2019లో 8 మిలియన్ స్క్వేర్ ఫీట్
ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఉందని చెప్పి కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అదే 2020కి వచ్చేసరికి కోవిడ్ వల్ల పూర్తిగా పడిపోయింది. మళ్ళీ 2021కి వచ్చేసరికి పుంజుకుంది, ఆల్మోస్ట్ 5 మిలియన్ స్క్వేర్ ఫీట్కి పెరిగింది. 2022లో కూడా 5.2 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉంది. 2023కి వచ్చేసరికి 6.6 మిలియన్ స్క్వేర్ ఫీట్కి పెరిగింది. అంటే మళ్ళీ కోవిడ్ తర్వాత ఎవ్రీ ఇయర్ పుంజుకుంటూ వస్తుంది. ఇక 2024లో అయితే ఏకంగా 53% పెరిగి 12.5 మిలియన్ స్క్వేర్ ఫీట్కి పెరిగింది. 2025కి వచ్చేసరికి 19% పడిపోయి మళ్ళీ 10.1 మిలియన్ స్క్వేర్ ఫీట్కి పడిపోయింది. అయితే గత సంవత్సరాలతో పోలిస్తే, అంటే 2023 కంటే ముందు సంవత్సరాలతో పోలిస్తే ఇది ఎక్కువ ఉన్నట్టే కనిపించినా గత సంవత్సరం కంటే ఆల్మోస్ట్ 19% పడిపోయింది. మరి ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటంటారా? ఉద్యోగాలు రావడం, అంటే కొత్త కంపెనీలు రావడం తగ్గిపోయింది అనమాట. దానివల్ల ఉద్యోగాలు రావడం అనేది తగ్గిపోతుంది. రెండోది, రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టినామంటే దాన్ని ఎవడో ఒకడు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటూ లేకుంటే కట్టేవాడికి డిమాండ్ ఎక్కడిది? సో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కూడా ఇదొక కారణం. దీనివల్ల ఎవరైతే పెట్టుబడులు రాష్ట్రాల్లో పెట్టాలనుకుంటారో వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూస్తే దీనివల్ల అంతో ఇంతో నష్టమే రాష్ట్రానికి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం అని చెప్పి పదే పదే గవర్నమెంట్లు చెప్తున్న టైంలో ఇట్లాంటి ఇష్యూస్ ఇంకా దారుణమైన దెబ్బ. మరి దీన్ని గవర్నమెంట్ ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది, ఎట్లా ముందుకెళ్తుంది అనే విషయం అయితే తెలియదు, కానీ ఖచ్చితంగా దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందే, లేదంటే ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. సో చూసిరు కదా వీడియో. ఈ ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయంలో మీ అభిప్రాయం ఏంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.